ప్రపంచంలో 7 వింతలు, సంగీతంలో 7 స్వరాలు, ఈ విశ్వంలో 7 సముద్రాలు, శ్రీవారి 7 కొండలు, పెళ్లిలో వేసేది 7 అడుగులు, వివాహమైన తర్వాత భర్త అడుగులో అడుగు వేస్తూ నడిచేది భార్య. మన భారతీయ సమాజంలో భార్యాభర్తల సంబంధం 7 జన్మల సంబంధంగా పరిగణించబడుతోంది. ఈ ఒక్క విషయంలో వివాహానికి మన దేశంలో ఎంత ప్రాధాన్యత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అబ్బాయిలు మరియు అమ్మాయిలు వారి జీవితంలో పెళ్ళై కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ వివాహ జీవితంలో ప్రేమ, గౌరవం మరియు నమ్మకాన్ని కొనసాగించిన నాడే ఈ ప్రయాణం చాలా సులభమవుతుంది. లేకపోతే దాని గురించి చాలామందికి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఎందుకంటే అందుకు సంబంధించినటువంటి కథలు మనం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసాం, కొన్ని ప్రత్యక్షంగా చూస్తాం కూడా. అందుకే మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే మీకు కూడా మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి దొరికితే ఆ వ్యక్తిని అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకునే మహిళల్లో ఏ లక్షణాలు ఉండాలో తెలుసుకోండి. భర్తగా మారి సంతోషకరమైన జీవితాన్ని పొందండి. మతాన్ని అనుసరించేవారు పురాణాల ప్రకారం తమ మతాన్ని నిజమైన మనస్సుతో, విశ్వాసంతో అనుసరించే వారిని అదృష్టవంతులుగా భావిస్తారు. అలాంటి మహిళలు పెళ్లి తర్వాత మెట్టింటికి వచ్చి అత్తగారిని ఆనందంగా ఉంచుతారు. అలాగే భర్తకు జీవితాంతం తోడ్పాటును అందిస్తారు. కుటుంబాన్ని సైతం కష్టపెట్టకుండా ఉంటారు. పరిమిత కోరికలున్న మహిళలు తమ కోరికలను ఎలా నియంత్రించాలో తెలిసినటువంటి మహిళల్ని అదృష్టవంతులుగా భావిస్తారు. వీరంతా ఎవరి కోరికను వారు అవధుల్లో ఉంచుకుంటారు. తమ భర్తని అదృష్టవంతుడిగా భావిస్తారు. ఇలాంటి కొత్త వాటి కోసం అన్వేషించిన భర్తను ఏ మాత్రం ఇబ్బంది పెట్టరు. ఇవన్నిటిని నిర్వహించడం వల్ల వారింట్లో దేనికి కొరత ఉండదు. సహనం ఉండే స్త్రీలు పెళ్లికి ముందు, పెళ్లి అయిన తర్వాత ఏ మహిళకైతే ఓపిక, సహనం, ఓర్పు ఇలాంటివి ఉంటే వారు నిజంగా అదృష్టవంతులుగానే భావించబడతారు. అలాగే ఇలాంటి మహిళలు భర్త ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు సామరస్యంగా పరిష్కరించేందుకు తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తారు. ఇలాంటి వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. కానీ సహనం, ఓర్పు, ఓపిక లేని ఇంట్లో మాత్రం అశాంతి నెలకొనేలా చేస్తారు. నిర్వహణ విధానం పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ చిన్న పిల్లలని, పెద్దలని చూసుకునేటువంటి బాధ్యతలను తెలిసినటువంటి వారిని, అలాగే వాటికి సంబంధించినటువంటి విలువలు ఉన్నవారిని అదృష్టవంతులుగా భావిస్తారు. వీరు పెళ్ళైన తర్వాత పెద్దలతో మర్యాదగా మాట్లాడతారు. మర్యాదను ఇచ్చిపుచ్చుకోవడమే కాక వారి మాట తీరుతో అందరినీ ఆకర్షిస్తారు. నలుగురితో ఎలా మెలగాలో, కుటుంబ నిర్వహణ ఎలా చేయాలో ఇలాంటి మహిళలకు బాగా తెలుసు. ఈమె ఉన్నంత వరకు కుటుంబంలో ఎప్పుడూ కూడా ఏ చిన్నపాటి గొడవను కూడా అనుమతించరు. అప్రమత్తత తన భర్త పరిస్థితిని జాగ్రత్తగా చూసుకునేవారు. భర్త స్థితిని అత్యంత జాగ్రత్తగా చూసుకునే స్త్రీలని ధర్మవంతులుగా భావిస్తారు. వీరు భర్త ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఎలాంటి గందరగోళాన్ని సృష్టించరు. అంతేకాదు ఇలాంటి మహిళలు తమ భర్తను ఆ ఇబ్బందుల నుంచి తప్పించడానికి కూడా తమ వంతు ప్రయత్నాన్ని చేస్తారు. కోపం రాని భార్యకు మీకు కాబోయే భార్యకు మధురమైన స్వరం ఉంటే మాత్రం నిజంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే భార్య యొక్క మధురమైనటువంటి స్వరం వస్తే అది భర్త ఒక్కడికే కాకుండా మీ కుటుంబం మొత్తానికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. మీ భార్యకు కోపం రాకుండా ఉంటే కూడా మంచిది. ఎందుకంటే ఇలాంటి మహిళలు ముందు ఏం జరిగిందో తెలుసుకొని అర్థం చేసుకోవడానికి అస్సలు ఏమాత్రం ప్రయత్నిస్తారు. కానీ భార్య కఠినమైన, అసభ్యకరమైన మాటలు వంటివి వాడితే అవి వివాదానికి కూడా కారణమవుతాయి. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.